అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, ఇప్పటివరకైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 8వ తరగతి పాఠ్యపుస్తకాలనైతే రివ్యూ చేస్తున్నాం. అందులో భాగంగా సాంఘిక శాస్త్రంలోని భారత రాజ్యాంగంలోని లెసన్స్ అయితే రివ్యూ చేస్తున్నాం. ఇప్పటికే మనం 2 పాఠాలైతే రివ్యూ చేయడం జరిగింది. భారత రాజ్యాంగం, లౌకిక తత్వం, అవగాహన అనేది. రెండవ యూనిట్ అయితే ఉంది మనకి పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది అనేది. ఇందులో భాగంగా మనకు పార్లమెంటు ఎందుకు అవసరం అనే పాఠ్యాంశం అనేది ఈ వీడియోలో రివ్యూ చేస్తున్నాం. సో, మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఇక యూనిట్ 2లోకి మనం వెళ్ళినట్లయితే స్టార్టింగ్లో అయితే మనకు ఒక ఎలక్షన్ రిజల్ట్ అయితే చూపిస్తూ ఒక బోర్డు అయితే కనిపిస్తుంటుంది. సో, దాన్ని మనం స్క్రోల్ చేసినట్లయితే ఉపాధ్యాయునికి సూచనలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక మెయిన్ మన పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే అధ్యాయం 3 మనకు పార్లమెంట్ ఎందుకు అవసరం అంటూ శీర్షిక అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ వీడియోలో అయితే దీని గురించి పూర్తిగా ఒకసారి రివ్యూ చేద్దాం. అండ్ ఎన్ఎన్ఎంఎస్ కానివ్వండి, సీటెట్ కానివ్వండి, ఏపీటెట్ కానివ్వండి, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఏ తరహా ప్రశ్నలు ఈ పాఠ్యాంశంలో రావడానికి అవకాశం ఉందో కూడా ఒకసారి చర్చిద్దాం. సో, ముందుగా మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఉన్నందున ఓకేనా, మనది ప్రజాస్వామ్యం దేశంగా ఉన్నందుకు మనమంతా ముందుగా గర్వపడాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు పౌరులను భాగస్వామ్యం చేయడం అనేది అవసరం అనమాట. అంతేకాదు పౌరులను భాగస్వామ్యం చేయడం ఎంత ఇంపార్టెంటో పౌరుల సమ్మతి పొందడం కూడా అవసరం అనమాట. ఇక్కడ భాగస్వామ్యం చేయడం ఒకటి, 2 సమ్మతి పొందడం ఒకటి. ఈ రెండింటి మధ్య గల సంబంధాన్ని ఈ అధ్యాయంలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామంటూ మనకు ఉపోద్ఘాతం అయితే ఇవ్వడం జరిగింది. పౌరులు భాగస్వామ్యం, చట్టాలకు పౌరుల సమ్మతి అనే 2 ప్రజాస్వామ్య వ్యవస్థలకు పట్టుకొమ్మలు. అంటే ప్రజాస్వామ్యకి పట్టుకొమ్మలని ఏమంటామంటే, ఒకటి ప్రజల భాగస్వామ్యంగా ఏర్పడడం, 2 చట్టాలనేవి పౌరుల సమ్మతి మీద, అంటే చట్టాలకు పౌరుల సమ్మతి అంటే వాళ్ళ యొక్క అంగీకారం కూడా అవసరము అనేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా అతి ముఖ్యమైన అంశాలని చెప్పడం జరిగింది. ఈ అంశాలను పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా వ్యవస్థీకరిస్తాం. నిర్ణయాలు తీసుకోవడంలో పార్లమెంటు భారత పౌరులను ఎలా భాగస్వామ్యం చేస్తుంది, ప్రభుత్వాన్ని ఎలా నియంత్రిస్తుంది విషయాలను ఈ అధ్యాయంలో అయితే మనం అవగాహన చేసుకుందాం. పార్లమెంటు భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రధాన ప్రతీకగా, భారత రాజ్యాంగానికి ప్రధాన లక్షణంగా ఉంటుంది. సో, భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ప్రధాన ప్రతీక అని దేన్ని అంటారు? పార్లమెంటుని అని పిలుస్తారు. అంతేకాకుండా భారత రాజ్యాంగానికి ఉండే ప్రధాన లక్షణంగా మనం పార్లమెంటుని చెప్పవచ్చు అనమాట. ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళినట్టయితే స్టార్టింగ్లో మనకి ఏం కనిపిస్తుందంటే, ఒక వ్యక్తి ఇక్కడ చూడొచ్చు, ఫోటోలో అయితే కనిపిస్తుంటుంది. సో, నిజానికి చాలామంది ఇమేజెస్ అని కాస్త నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇమేజెస్ నుండి కూడా మనకి ఇంపార్టెంట్ అయిన డాటా అయితే ఉంటుందన్నమాట. పై ఫోటోలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంను ఎలా ఉపయోగించాలో తెలిపే సూచనలు అయితే ఓటర్ చదువుతున్నాడు. సో, ఇక్కడ కూడా ఒక ప్రశ్న, ఈవీఎం అంటే ఏమిటి? సో, ఓకేనా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అండి. సో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. సో, ఈ ఫర్ ఎలక్ట్రానిక్ అండి, ఎలక్షన్ ఓటింగ్ మిషన్ అని కూడా అడుగుతాడనమాట. సో, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనమాట. సో, ఇది మొట్టమొదటిగా సాధారణ ఎన్నికల్లో ఎప్పుడు ఉపయోగించారు అంటే 2004 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా దేశవ్యాప్తంగా ఈ ఈవీఎంలను ఉపయోగించారనమాట. దీనివల్ల ఎన్ని చెట్లను ఆదా చేయగలుగుతున్నామంటే, ఒక ఎలక్షన్కి అవి దాదాపుగా 150,000 చెట్లను మనం ఆదా చేయగలుగుతున్నాం. ఎందుకంటే దేశం మొత్తం సరిపోయే బ్యాలెట్ పేపర్లు కావాలంటే 8,000 టన్నుల కాగితం మనకి అవసరం ఉంటుంది. ఇలా 8,000 టన్నుల కాగితం కోసం మనం 150,000 చెట్లను అయితే మనం నరుకుతున్నాం అనమాట. సో, కాబట్టి ఈ ఓటింగ్ మిషన్ రావడం వల్ల 150,000 చెట్లు ఒకసారి సాధారణ ఎన్నికల్లో మనం పొదుపు చేయగలుగుతున్నాం. సో, ఇలా మనకి ఒక ఇమేజ్ నుండి వచ్చే డేటా కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో, ఇక పాఠ్యాంశంలోకి వెళ్తే 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించిందని మనకు తెలుసు. స్వాతంత్రం రాకముందు జరిగిన సుదీర్ఘమైన స్వాతంత్రోద్యమంలో సమాజంలో విభిన్న వర్గాలు పాల్గొన్నాయి. వివిధ సామాజిక నేపథ్యాలు ఉన్న వ్యక్తులందరూ కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, నిర్ణయం తీసుకోవడంలో భాగస్వామ్యులు కావడం వంటి భావాల ద్వారా ప్రేరణ పొందారు. వలస పాలనలో ప్రజలు ప్రభుత్వానికి భయపడి జీవించారు. వలస పాలనలో ప్రభుత్వం అంటే తమను శాసించేటటువంటి ఒక నిరంకుశత్వమైనటువంటి అంశంగాను, వ్యవస్థగాను ప్రజలు భయపడ్డారు. ఎందుకంటే వలస పాలనలో బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని అణచివేత దూరంతో చూడడం వల్ల ప్రజల్లో కొద్దిగా భయం అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. బ్రిటిష్ వారు తీసుకున్న అనేక నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకించారు. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విమర్శించడానికి ప్రయత్నించిన భారతీయులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నారు. అంతేకాకుండా బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాలను ఎవరైనా ఎదిరిస్తే దానికి
తీవ్రమైనటువంటి శిక్షలు గురి కావడం జరిగింది. అందువల్ల ప్రభుత్వం అన్నా, ప్రభుత్వ నిర్ణయాలన్నా ప్రజల్లో ఒక భయం అనేది ఏర్పడిపోయింది. స్వాతంత్ర ఉద్యమం ఈ పరిస్థితిని మార్చింది. జాతీయవాదులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించడం, డిమాండ్లు చేయడం ప్రారంభించారు. 1885 నాటికే భారత జాతీయ కాంగ్రెస్ బడ్జెట్పై చర్చించడానికి, ప్రశ్నించడానికి శాసనసభలో ఎన్నికైన సభ్యులు ఉండాలని పట్టుబడింది. సో ఇక్కడ ఒక ప్రశ్న అండి. సో 1885లో అసలు జాతీయ కాంగ్రెస్ ఏర్పడాలి అంటే జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత బడ్జెట్పై చర్చించడానికి లేదా ప్రశ్నించడానికి శాసనసభలో ఒక ఎన్నికైన సభ్యుడు ఉండాలి అని అయితే పట్టుబడిందనమాట. అంటే మనకి బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా బ్రిటిష్ ఏవైతే శాసనసభలో కూడా భారతీయుల ప్రమేయం ఉండాలి అని మొట్టమొదటిసారిగా 1885లో భారత జాతీయ కాంగ్రెస్ అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. భారత ప్రభుత్వ చట్టం 1909 ఎన్నికైన కొంతమంది భారతీయులను ప్రతినిధులుగా ఉండడానికి అనుమతించింది. బ్రిటిష్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ తొలి శాసనసభలు జాతీయవాదులలో పెరుగుతున్న డిమాండ్లను ప్రతిస్పందించేటప్పటికీ బ్రిటిష్ వారు వయోజనులందరికీ ఓటు వేయడానికి అనుమతించలేదు. దీనివలన నిర్ణయాత్మక ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వామ్యులు కాలేకపోయారు. అంటే మనకి 1909లో వచ్చినటువంటి వీటిని మనం ఏమంటామంటే మింటో మార్లే సంస్కరణలు అని కూడా అని పిలుస్తాం. దీన్నే భారత ప్రభుత్వ చట్టం 1909 అని పిలుస్తాం. ఇందులో భారతీయులను కూడా తమ శాసనసభల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి అనుగుణంగా 1909 తర్వాత ఇచ్చినటువంటి ఎన్నికల్లో భారతీయులు కూడాను అంటే మనకి సంస్థానాధీశులు కానివ్వండి, అదేవిధంగా జాతీయ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ సభ్యులు లాంటి వాళ్ళకి అవకాశం అయితే ఇచ్చారు. కానీ ఓటు హక్కుల్లో మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. దానివల్ల వయోజనులందరికీ ఓట్లు ఇవ్వడం అనేది అనుమతించబడలేదు. సో మనం ఇంతకుముందు 1వ అధ్యాయంలో ఏదైతే భారత రాజ్యాంగంలో చదివినప్పుడు వలస పాలన అనుభవంతో పాటు స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో విభిన్న సామాజిక నేపథ్యాలున్న వ్యక్తులు పాల్గొన్నారు. అంటే కేవలం బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడేటప్పుడు ఏదో ఒక వర్గాన్నో లేదా ఏదో ఒక తెగవారు పోరాటం చేయలేదు. భారతదేశంలో ఉండేటటువంటి అంతమంది కూడా అన్ని వర్గాల వారు కూడా అన్ని సామాజిక వ్యవస్థల నుండి కూడా వచ్చిన నేతలు పాల్గొన్నారు. కాబట్టి స్వతంత్ర భారతదేశంలో ప్రజలందరికీ నిర్ణయాత్మక ప్రక్రియలో పాలు పంచుకోగలగనడంలో జాతీయవాదుల మనసులో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి అలాంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో కష్టాలు పడినటువంటి పౌరులు జాతీయుల్ని అంటే తమ నాయకుల్ని ఎన్నుకునే దాంట్లో కానివ్వండి, ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో కానివ్వండి, వాళ్ళకి అవకాశం కల్పించడంలో మనకి ఎటువంటి సందేహం లేదని చెప్పారనమాట. స్వాతంత్రం పొందిన తర్వాత స్వేచ్ఛాజీవులం కాబోతున్నామంటే అర్థం ప్రభుత్వం తను అనుకున్నవన్నీ చేయగలదని కాదు. ప్రజల అవసరాలను, ఆకాంక్షలను పట్ల దృష్టి సారించాలి. స్వాతంత్ర పోరాటం యొక్క ఆశయాలను క్రోడీకరించి తయారైన భారత రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు ప్రవేశపెట్టబడింది. ఈ విధంగా పాల్గొన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు హక్కు కల్పించాలనే దృఢ నిశ్చయంతో మనకైతే ఈ సార్వత్రిక ఓటు హక్కు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అన్ని తెగల వాళ్ళు కానివ్వండి, అన్ని వర్గాల వారికి కానివ్వండి, లేదా వివిధ సామాజిక నేపథ్యాలు ఉన్నవారు కానివ్వండి, అందరూ కూడా ఈ ప్రభుత్వం పాలనలో తమ వంతు పాత్ర నిర్వహించడానికి ఈ సార్వత్రిక ఓటు హక్కు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా మనకి ఒక ప్రశ్న అయితే ఇవ్వడం జరుగుతుంది. సార్వత్రిక ఓటు హక్కు ప్రవేశపెట్టడానికి కారణం కింది వానిలో కానిదేది అని చెప్తూ ఈ అంశాల్లో కాకుండా ఏదైనా ఒక అంశం అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు వాటిని కూడా గమనించాల్సి ఉంటుంది. ఇక ప్రజలు వారి ప్రతినిధులు ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ప్రజాస్వామ్యం పురోగతి చెందడానికి అంగీకారం అనే భావన ప్రధానమైనది. సో అందరూ కూడా అంగీకారం అనేది ముఖ్యమైనది. ప్రజాస్వామ్యం ముందుకు నడవాలన్నా, నిర్వహించాలన్నా అంగీకారం అనే అంశం మీద ఆధారపడి జరుగుతుందంట. అంటే ప్రజల కోరిక, ఆమోదం, భాగస్వామ్యం అవసరమని అర్థం. ప్రజలు నిర్ణయమే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. అంటే ప్రజల కోరిక ఉండాలి, వారి ఆమోదం ఉండాలి, వారి భాగస్వామ్యం ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే మనకు ప్రజాస్వామ్యం ఏర్పరుస్తుంది అనమాట. అంటే అంతేకాదు అది పని చేయాలని కూడా ఇవి అవసరం అనమాట. ప్రజల నిర్ణయమే దీనికి అత్యంత ముఖ్యమైనది. ఈ రకమైన ప్రజాస్వామ్యంలో మౌలిక భావన ఏమిటంటే ప్రతి వ్యక్తి లేదా పౌరుడు అత్యంత ముఖ్యమైన వారే. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అత్యంత ముఖ్యమైన వారే. సో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. సూత్రప్రాయంగా
ప్రభుత్వంతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా ఈ పౌరుల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంటే ఒక ప్రభుత్వమే కాదు, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటటువంటి ప్రతి సంస్థ కూడా ప్రజల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ప్రభుత్వ ఏర్పాటుకు తన ఆమోదాన్ని ఎలా తెలియజేస్తాడు? ఇక్కడైతే చర్చించాల్సి ఉంటుంది. అలా చేయడానికి ఒక మార్గం ఎన్నికలదని ఇదివరకే మీరు చదివారు. ప్రజలు తమ ప్రతినిధులను పార్లమెంటుకు ఎన్నుకుంటారు. అప్పుడు ఈ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల్లో ఒక వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఏర్పరిచిన పార్లమెంటు ప్రభుత్వాన్ని నియంత్రిస్తుంది. ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఈ కోణంలో పౌరులు ఎంచుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు నియంత్రిస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి విషయం చెప్పేది ఏంటంటే, మనం ఏదైతే ఎన్నికల ద్వారా మనకు ఎవరైతే మంచిగా పరిపాలన చేస్తారని నమ్ముతామో ఆ వ్యక్తిని కానీ లేదా ఆ వర్గాన్ని కానీ మనం ఏం చేస్తామంటే ఎన్నుకోవడం జరుగుతుంది. వాళ్ళని మనం ఏమని పిలుస్తాం? ప్రతినిధులుగా చెప్తారనమాట. ఈ ప్రజాప్రతినిధులు అనేవారు ఒక కూటమిగా ఏర్పడతారు. వాటిని మనం ఒక రాజకీయ పార్టీలు అని పిలుస్తాం. ఇవి వాటికి కావలసినటువంటి కనీస అర్హత సాధించినప్పుడు, అంటే దాన్నే మెజారిటీ అని చెప్తాము. సో అర్హత సాధించిన తర్వాత అవి అయితే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వాన్ని నియంత్రిస్తుందన్నమాట. ఇలా ఇక్కడైతే మీకు చూడొచ్చు. సో ఈ చిత్రం చేరుకోవడానికి కష్టమైన ప్రదేశంలో ఉన్న పోలింగ్ స్టేషన్కు ఏనుగును ఉపయోగించి పోలింగ్ సామాగ్రిని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తీసుకెళ్తున్నట్లు చూపుతున్నారు. అంటే ఇక్కడ అతి మూల దాన్ని ఏమంటామంటే ఒక చిట్ట చివర గ్రామం అని కానీ, రవాణా రాకపోకలు లేవని కానీ, మనం ఏ ప్రాంతాన్ని కూడాను ఎన్నికల నుండి దూరం చేయడానికి లేదు. అది ఎంత దూరమైనా అక్కడ పౌరులు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం అక్కడ ఎన్నికలు నిర్వహించాలి. సో నిర్వహించే సంస్థని ఎన్నికల కమిషన్ అని పిలుస్తాం. మరి 6-7 తరగతిలో సామాజిక రాజకీయ జీవితం గురించి మనం చదివే ఉంటాం కదా. మరి వాళ్ళని ఎలా ఎన్నుకుంటారో ఒకసారి చూద్దాం. అయితే ఈ టాపిక్లో వెళ్ళే ముందు కొన్ని ప్రశ్నలు అయితే మనకి వేయడం జరిగిందనమాట. ఎమ్మెల్యే అంటే ఎవరు? అతను ఏ విధంగా ఎన్నికవుతారో వివరించడానికి నియోజకవర్గం, ప్రతినిధి అనే పదాలను ఉపయోగిద్దాం. ఇక్కడ శాసన సభ, దీన్ని ఏమంటాం? రాష్ట్ర శాసనసభ, దీన్ని విధానసభ అంటాము. పార్లమెంటుని అయితే లోక్సభ అంటాం. మధ్య తేడాను ఉపాధ్యాయులతో చర్చించండి. క్రింది ఇవ్వబడిన వివిధ జాబితాల నుండి ఏ అంశాలు కేంద్ర రాష్ట్ర పరిధిలోకి వస్తాయి గుర్తించండి. చైనాతో భారత ప్రభుత్వం శాంతియుత సంబంధాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన బోర్డు ఆధీనంలో ఉన్న అన్ని పాఠశాలలకు 8వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయడం. అజ్మీర్, మైసూర్ల మధ్య కొత్త రైలు మార్గాన్ని వేయడానికి ప్రతిపాదన చేయడం. కొత్త ₹1000 నోటును ప్రవేశపెట్టడం. ఇలా మనం చూసినట్లయితే చైనాతో అనేది అంతర్జాతీయ సమస్య. ఇది కేంద్రం యొక్క పరిధిలో ఉంటుంది. సో ఒక రాష్ట్ర ప్రభుత్వం బోర్డు ఆధీనంలో పాఠశాలను స్థాపించడం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది. కాబట్టి ఇది రాష్ట్ర విధానసభలో ఆధీనంలో ఉంటుంది. అజ్మీర్, మైసూర్ మధ్య కొత్త రైల్వే మార్గం అనేది కేంద్ర జాబితాలో ఉంటుంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ₹1000 నోట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలో, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఇది కూడా కేంద్రానికి సంబంధించింది అనమాట. అంతేకాకుండా కింది ఖాళీలను పూరించండి అని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవైతే మీకు వీడియో పాస్ చేసి ఫిలప్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక తర్వాత పార్లమెంట్కి సంబంధించిన బయట లోపల చిత్రాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. సో భారత పార్లమెంట్ని మనం ఏమని పిలుస్తామంటే హిందీలో సంసద్ అని పిలుస్తాం అనమాట. అయితే ఈ భారత పార్లమెంట్ని బ్రిటిష్ పార్లమెంటులతో పోల్చడం జరిగిందనమాట. సో ఎందుకంటే అప్పటికే మనకి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన తర్వాత మన భారతదేశం పరిపాలన స్వాతంత్రం రావడం ద్వారా జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న సంస్థల్ని వాటితోనే మనం కంపేర్ చేస్తాము. సో భారత పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి. ఒకటి రాజ్యసభ, 2 లోక్సభ అని పిలుస్తాం. రాజ్యసభనే మనం ఏమని పిలుస్తామంటే ఇంగ్లాండ్లో ఉండే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్తో మనం కంప్లీట్ చేయడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్గా చెప్తాము. దీన్ని ఎగు సభ అని, పెద్దల సభ అని, శాశ్వత సభ అని పిలుస్తారు. దీనిలో మొత్తం 245 మంది సభ్యులు ఉంటారు. ఉపరాష్ట్రపతి దీనికి అధ్యక్షత వహిస్తారు. ఇక రెండవది లోక్సభ. దీన్ని హౌస్ ఆఫ్ పీపుల్స్ అని పిలుస్తారు. దీన్ని దిగువ సభ అని, ప్రజల సభ అని పిలుస్తారనమాట. దీనిలో 545 మంది వ్యక్తులు ఉంటారు. మరి లోక్సభ సమావేశానికి సభాపతిగా స్పీకర్ వ్యవహరిస్తారనమాట. స్పీకర్ అంటే ఎవరు? సో ఏదైనా ఒక ఎలక్షన్ నిర్వహించినప్పుడు ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీని అధికార పక్షం అని పిలుస్తారనమాట. మెజారిటీ పక్షం అంటాం. ఆ మెజారిటీ పక్షంలోనే ఎవరో ఒకరిని ఎన్నుకొని వాళ్ళనే స్పీకర్గా ఎన్నుకోవడం అయితే జరుగుతుందనమాట. మరి పార్లమెంట్ పాత్ర ఏంటి? 1947 తర్వాత ఏర్పడిన భారత పార్లమెంటు భారతీయులకు ప్రజాస్వామ్య సూత్రాలపై గల నమ్మకానికి ప్రతీక. నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజల భాగస్వామ్యం, ప్రజామోదం ద్వారా ప్రభుత్వం అనే సూత్రాలపై పార్లమెంట్ ఏర్పడింది.
పార్లమెంటు ప్రజల యొక్క ప్రతినిధి కనుక ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనికి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. రాష్ట్ర విధానసభకు జరిగే ఎన్నికల తరహాలోనే పార్లమెంటుకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. అంటే రాష్ట్రంలో మనకి విధానసభలు ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయో కేంద్రంలో కూడా పార్లమెంటుకు ఆ విధంగానే ఎన్నికలు నిర్వహిస్తారు. సాధారణంగా లోక్సభ సభ్యులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సార్వత్రిక ఎన్నికల ద్వారా ఎన్నికవుతారు. సో లోక్సభ అనేది ప్రతి 5 సంవత్సరాలకి రద్దు చేయబడుతుంది. సో 41 పేజీలో చూపించిన విధంగా అని చెప్పారనమాట. స్టార్టింగ్ పేజీలో మనకైతే ఎవరెవరికి ఎన్ని వచ్చాయని చూపించారు. దీన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రతి నియోజకవర్గం నుండి అంటే మనకు ప్రతి దేశంను కూడాను కొన్ని నియోజకవర్గాలుగా విభజించడం జరిగిందనమాట. సో ఈ నియోజకవర్గం నుండి ఒక సభ్యుడు ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. ఇలా ఒక నియోజకవర్గం నుండి ఎన్నికైన వ్యక్తినే మనం ఏమని పిలుస్తామంటే అతన్ని మనం ఎంపీ అని పిలుస్తాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లేదా పార్లమెంట్ సభ్యుడు అని పిలుస్తాం అనమాట. పార్లమెంటుకు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సాధారణంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారిగా ఉంటారు. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి ఒక రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉండొచ్చు, లేదా స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేయవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు 17వ లోక్సభ ఎన్నికల ఫలితాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతం ప్రభుత్వం కూడాను ఈ ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఉంది. ఇందులో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఎన్ని ఓట్లను అంటే ఎన్ని సీట్లను గెలుచుకుంది అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామ్లో అడగడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ, దీన్ని బీజేపీ అంటాం, 303. తర్వాత భారతీయ జాతీయ కాంగ్రెస్, ఐఎన్సీ అని పిలుస్తాం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 52. ద్రవిడ మున్నేట్ర కజగం అంటాం, డిఎంకే అని పిలుస్తాం, సో 24. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 22. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, దీన్ని వైఎస్ఆర్సీపీ అని పిలుస్తాం, 22. శివసేన 18. జనతాదళ్ 16. ఇలా మనకైతే ఇవ్వడం జరిగింది. సో రేపు మీరు పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఈ టేబుల్ అనేది మీకు అవసరం ఉంటుంది. సో వీటిని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే మొత్తం 543 సీట్లు గాను ఎన్నికలు అవ్వడం జరిగింది, గెలుచుకోవడం జరిగింది. అయితే చాలామంది సందేహం ఉంటుంది, సార్ 545 కదా, 43 మందికి ఎన్నికయ్యారు, ఇంకా ఇద్దరు ఎవరు అంటే బ్రిటిష్ వారు మనకు పరిపాలించి వెళ్ళిపోయినప్పుడు కూడాను వారి ప్రాతినిధ్యం కోసమని ఒక 2 సీట్లు అయితే రిజర్వ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి అది కేటాయిస్తారనమాట. ఆంగ్లో ఇండియన్స్ అని చెప్తారు, లేదా వాటిని మనం ఏమని చెప్తామంటే నామినేటెడ్ పోస్టులుగా చెప్తానమాట. సో వాళ్ళని నామినేట్ చేస్తారు. ఇది 2009లో లోక్సభకు ఎన్నికల ఫలితాలు సమయంలో ఒక్కొక్క జాతీయ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వచ్చాయి అని చూపడం జరుగుతుంది. అంటే సో ఏదైనా సరే ఒక రాజకీయ పార్టీ పోటీ చేసేటప్పుడు అది జాతీయ పార్టీయా లేదా ప్రాంతీయ పార్టీగా మనం చెప్తాం అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు, జాతీయ పార్టీలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. 2009లో జరిగినటువంటి ఎలక్షన్ రిపోర్ట్ అనమాట. ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ అయితే 21 ఉంది, భారతీయ జనతా పార్టీ 116 ఉంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితే 206 ఉంది. అంటే మనకు మనందరూ తెలిసింది 543 మొత్తం మనకి ఎన్ని ఉన్నాయండి, 543 అయితే ఉన్నాయి. సో ప్యూర్ మెజారిటీ రావాలి అంటే, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇందులో సగం కంటే ఎక్కువ ఉండాలి. అంటే మనం చూసుకుందాం ఒకసారి. సో ఇలా చూసుకుంటే 272 మనకు ఓట్లను అంటే సీట్లను గెలుచుకుంటే అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీకు క్లియర్గా అయితే మనకి బీజేపీ అనేది 303 సీట్లతో ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి పూర్తి అర్హతలు అయితే ఉందన్నమాట, అంటే మెజారిటీ ఉందంటాం. అదే 2009 ఎలక్షన్ చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన 272 సీట్లు అనేది ఇందులో ఏ పార్టీ కూడా సంపాదించలేకపోయింది. మీరు చూడొచ్చు 21, 116, 4, 16, 206, 9, 4 ఇలా అయితే మీకు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్ని ప్రాంతీయ పార్టీలో కూడాను ఎక్కువ సీట్లు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి అంటే, మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిక చేసేది ఎవరు? ఇక్కడ దీని గురించి అయితే ఒకసారి చర్చ చేద్దాం. రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభలను కలిపి పార్లమెంట్ ఏర్పడుతుంది. సో ఇక్కడ కూడా ఒక ప్రశ్న అయితే రావడానికి ఉంటుంది. రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభలను కలిపి పార్లమెంట్ అంటారు. పార్లమెంటే ఒక లోక్సభ కాదు, ఒక రాజ్యసభ కాదు. అదేవిధంగా ఏది ఒక్కొక్కటి కాకుండా రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభలను కలిపి మనం పార్లమెంట్ అంటాం. లోక్సభకు ఎన్నికలు జరిగిన తర్వాత ఒక్కో రాజకీయ పార్టీకి ఎంతమంది ఎంపీలు ఉన్నారో తెలిపే జాబితా తయారు చేయబడుతుంది. ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే వారికి ఎన్నికైన సభ్యుల్లో మెజారిటీ ఎంపీలు ఉండాలి. అనగా లోక్సభలో 543 మందికి ఎంపికైన సభ్యుల్లో కనీసం సగం కంటే ఎక్కువ అంటే 272 మంది ఉండాలి. మరి 2 అనేవి ఆంగ్లో ఇండియన్లోనే ఉంటారు, వీళ్ళని నామినేట్ సభ్యులు అంటారు. వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎటువంటి
ఓటింగ్ అనేది వీళ్ళకి ఉండదన్నమాట. పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాకుండా లేదా సంకీర్ణ ప్రభుత్వంలో భాగం కాకుండా ఉన్న రాజకీయ పార్టీలతో ప్రతిపక్షం ఏర్పడుతుంది. సో చూశారు కదా, ప్రత్యక్షంగా మెజారిటీ ఉంటే దాన్ని రాజకీయ అధికారి పార్టీ అంటాము. ఒకవేళ అలా లేనప్పుడు 2 లేదా 3 పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. వీటిని మనం ఏమని పిలుస్తాం? సంకీర్ణ ప్రభుత్వం అంటాం. ఇలా ప్రభుత్వంతో కానీ సంకీర్ణ ప్రభుత్వంలో కానీ అంటే రెండింటిలో కూడా సభ్యత్వం లేనటువంటి రాజకీయ పార్టీని మనం ఏమని పిలుస్తాం? ప్రతిపక్షము అని పిలుస్తాము. అధికార పక్షము, ప్రతిపక్షం అన్నమాట. మరి కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకోవడం లోక్సభ యొక్క అతి ముఖ్యమైనటువంటి విధుల్లో ఒకటి. ఇది 1వ అధ్యాయంలో చదివినట్లుగా పార్లమెంట్ చేసిన చట్టాలను అమలు చేయడానికి పనిచేసే వ్యక్తుల సమూహం ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? కార్యనిర్వాహక వర్గం అంటాం, ఎగ్జిక్యూటివ్ అంటాం. ఓకేనా? ఈ కార్యనిర్వాహక వర్గం అనే పదం విన్నప్పుడు మనం ఉపయోగించే ప్రభుత్వం అనే భావన మనసులో స్ఫురిస్తుంది. భారత ప్రధానమంత్రి లోక్సభలో అధికార పార్టీ నాయకుడు. అంటే ఏదైతే మనకి పార్లమెంటులో అంటే లోక్సభలో చూసుకున్నట్లయితే ఎన్నికైన సభ్యుల్లో ఎక్కువ మంది సభ్యులు ఎవరికైతే వస్తారో వారి యొక్క నాయకుడినే మనం ఏమంటాం? ప్రధానమంత్రిగా తీసుకుంటాం. ఇతనే లోక్సభలో అధికార పార్టీకి నాయకుడిగా వ్యవహరిస్తారు. అతనితో కలిసి పనిచేసేందుకు నిర్ణయాలు అమలు చేయడానికి ఇతర మంత్రులను అధికార పార్టీ ఎంపీల నుండి ప్రధానమంత్రి ఎంపిక చేస్తారు. అంటే మనకు ప్రభుత్వం అనేసరికి వివిధ శాఖలు ఉంటాయి. ఉదాహరణకు వైద్య, విద్య, ఆరోగ్య, రక్షణ, విదేశాంగ, రక్షణ శాఖ ఇలా చాలా భాగాలు అయితే ఉంటాయి. మరి అన్నీ కూడా ఒకే నాయకుడు చూసుకోలేడు కాబట్టి అది అసాధ్యం కూడా. కాబట్టి ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఎంపీలను బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వాళ్ళని మనం మంత్రులు అని పిలుస్తాం. ప్రభుత్వంలో వివిధ శాఖలైనటువంటి వైద్య, విద్య, ఆరోగ్య మొదలైన రంగాలకు మంత్రులు బాధ్యత వహిస్తారన్నమాట. ఇటీవల కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీని ఒక రాజకీయ పార్టీ సాధించడం చాలాసార్లు కష్టంగా మారింది. అప్పుడు ఒకే రకమైన భావన కలిగిన వివిధ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటాము. ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సంకీర్ణ పార్టీ అంటే ఏంటి? సో మనకి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని పిలుస్తాం, యూపీఏ గవర్నమెంట్ అని పిలుస్తాం. 2009లో అయితే మనకి కేంద్రంలో ఏర్పడింది. ఇప్పుడైతే మనకి ఎన్డీఏ పార్టీ అయితే ఉందన్నమాట. సో ఎన్డీఏ, యూపీఏ అని పిలుస్తాం. ఇవి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఒకే రకమైనటువంటి భావాలు కలిగినటువంటి రాజకీయ పార్టీలు పరస్పర సహకారంతో మనకి ఏం ఏర్పాటు చేస్తే ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మన భారత ప్రధానమంత్రి యొక్క అధికార కార్యాలయం యొక్క చిత్రపటాలు అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని 1930 సంవత్సరంలో సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అనే 2 భవనాలు నిర్మించారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎడం వైపు ఉన్న చిత్రం సౌత్ బ్లాక్ అంటారు. దీన్నే ప్రస్తుతం ఎంఓగా ఉపయోగిస్తున్నాం. అంటే ప్రధానమంత్రి కార్యాలయంగా ఉపయోగిస్తున్నాం. దీంట్లో అత్యంత ముఖ్యమైనటువంటి రక్షణ శాఖ, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడాను ఇందులోనే ఉంటాయి. ఇక నార్త్ బ్లాక్ అనేది రెండో వైపు కనిపిస్తుంది. ఇక్కడ మనకి హోంశాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు అయితే ఇందులో పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ 2 కూడాను మనకి న్యూఢిల్లీలో ఉన్నాయి. ఇతర మిగిలినవన్నీ కూడాను వివిధ భవంతుల్లో అయితే వాటిని యొక్క కార్యాచరణ నిర్వహిస్తూ ఉంటాయి. పార్లమెంటులో రాజ్యసభ ప్రధానంగా భారతదేశ రాష్ట్రాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. చట్ట నిర్మాణ ప్రక్రియ రాజ్యసభలో కూడా ప్రారంభం కావచ్చు. ఒక బిల్లు చట్టంగా మారడానికి రాజ్యసభ ఆమోదం పొందడం తప్పనిసరి. అంతేకాకుండా లోక్సభ ప్రారంభించిన చట్టాలు సమీక్షించడం, సవరణ చేయడం, అవసరమైన మార్పులు చేయడం లాంటి ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తుంది రాజ్యసభ. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, శాసనసభల నుండి ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు. రాజ్యసభలో ప్రస్తుతం 233 మంది ఎన్నిక ద్వారా ఎన్నుకోగా 12 మందిని నామినేట్ చేస్తారు. రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు. ఇలా మనకి 233 + 12 మనకి 245. సో 245 రాజ్యసభ సీట్లు అయితే మనకి ఉన్నాయన్నమాట. మరి ప్రభుత్వాన్ని నియంత్రించడం, దానికి మార్గనిర్దేశం చేయడం, సమాచారం అందించడం, ఈ ప్రక్రియ గురించి ఒకసారి చూద్దాం. పార్లమెంటు సమావేశం ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమవుతుంది. ప్రశ్నోత్తరాలు అంటే క్వశ్చన్ ఆన్సర్ అంటాం కదా. ప్రశ్నోత్తర సమయం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. దీని ద్వారా ప్రభుత్వ పనితీరును సంబంధించిన సమాచారాన్ని
ఎంపీలు పొందవచ్చు. పార్లమెంటుకు కార్యనిర్వాహక వ్యవస్థను నియంత్రించడానికి ఇది చాలా ముఖ్యమైన మార్గం. అంటే ఏదైనా సరే కార్యనిర్వాహక వ్యవస్థ ఏదైతే ఉందో ఏదైనా సరే మా పౌరుల యొక్క హక్కులను హరించేవి గానీ, లేదా ఇబ్బంది కలిగించేవి గానీ, నష్టం కలిగించేటటువంటి కార్యక్రమాలు నిర్వహించిన లేదా కార్యక్రమాలు అభివృద్ధి చెందకుండా మందకొడిగా జరిగిన ఈ ప్రశ్నోత్తర సమయంలో ఎంపీలు ప్రశ్నలు అడుగుతుంటారు. ప్రశ్నలు అడగడం ద్వారా ప్రభుత్వం తన లోపాలను తెలుసుకొని అప్రమత్తం అవుతుంది. పార్లమెంటులోని వారి ప్రతినిధులు అనగా ఎంపీల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది ప్రతి ఎంపీకి కీలకమైన బాధ్యత. ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పనిచేయడానికి ప్రతిపక్ష పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. వారు ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను లోపాలను ఎత్తి చూపిస్తారు. వారి విధానాలను ప్రజల మద్దతు సమీకరించుకుంటారు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది 2017లో ఇచ్చినటువంటి కొన్ని ప్రశ్నలకు పార్లమెంట్ ఇచ్చినటువంటి సమాధానాల రిపోర్ట్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నక్షత్రం గుర్తు లేని ప్రశ్న సంఖ్య 48, సమాధానం ఇచ్చినది 15/12/2017. పిల్లల కోసం వివిధ పథకాలు ఏకీకృతం చేయడం. సో మనోజ్ రజోరియా. సో ప్రశ్న అడిగింది అయితే మనోజ్ రజోరియా అడిగారు. మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి గారు క్రింది వివరాలు తెలియచేయగలరు అంటూ అడిగారనమాట. దేశంలోని బాలల కోసం ఏర్పరిచిన వివిధ పథకాలు, విధానాలను ఏకీకృతం చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదా? అలా అయితే దాని వివరాలు తెలియజేయండి, లేకుంటే దానికి కారణాలు తెలపండి అని ప్రశ్నించారనమాట. దానికి సమాధానం డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు అయితే ఇచ్చారు, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి గారు. ఏ నుండి సి వరకు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలు, కార్యక్రమాలు ఒకే చోటుకు చేర్చి శిశు జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2016ను అభివృద్ధి చేసింది. ఇది మంత్రిత్వ శాఖ, విభాగాలు, రాష్ట్ర కేంద్రపాలిత ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం ఈ చట్టాన్ని ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. పిల్లలకు సంక్రమించే వ్యాధులు, పోషకాహార లోపం వంటి వాటి నుండి పిల్లలను కాపాడడానికి భాగస్వామ్యుల సమిష్టి చర్యలను ప్రోత్సహిస్తుంది. బాలల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2016 బాలల హక్కులను 4 కీలక ప్రాథమిక రంగాల కింద వర్గీకరించింది. మనుగడ, ఆరోగ్యం, పోషకాహారం, 2 విద్యా అభివృద్ధి, 3 రక్షణ, 4 భాగస్వామ్యం. ఇది వివిధ వ్యూహాల అమలు కోసం కీలకమైన కార్యక్రమాలు, పథకాలు, విధానాలను రూపొందిస్తుంది, భాగస్వామ్యులను కూడా గుర్తిస్తుంది అంటూ ఆయన సమాధానం ఇచ్చారన్నమాట. అంటే ఎంపీలు అడిగే ప్రశ్నల ద్వారా ప్రభుత్వానికి విలువైన ప్రతిస్పందన, ఫీడ్బ్యాక్ అందుతుందన్నమాట. అంటే ప్రజలు ఎలాంటి ఆలోచన ఉందని తెలుస్తుంది, అలాగే ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తుంది. దీనితో పాటు ఆర్థిక విషయాలకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వానికి పార్లమెంటు యొక్క ఆమోదం కీలకం. పార్లమెంటు ప్రభుత్వాన్ని నియంత్రించడం, దాన్ని మార్గనిర్దేశం చేయడం, సమాచారాన్ని అందించడం వంటి అనేక మార్గాలు ఇది కూడా ఒకటి. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిపక్షం చేసే ప్రశ్నల వల్ల, అంటే ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని నిర్వహించేటప్పుడు ఎక్కడైనా సరే అవినీతి జరిగినా, అలసత్వం వహించినా ప్రతిపక్షాలు ఆ సంబంధిత నియోజకవర్గం సంబంధించిన ఎంపీల్లో ఎవరో ఒకరు ప్రశ్నించవచ్చు. అలా ప్రశ్నించడం వల్ల ప్రభుత్వం తన కార్యనిర్వహణలో జరిగేటటువంటి లోటుపాట్లను సరిచేసుకోవడానికి ఇది కీలకంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఎంపీలు అందరూ పార్లమెంటును నియంత్రించడం, మార్గనిర్దేశం చేయడం, సమాచారాన్ని తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఇది భారతీయ ప్రజాస్వామ్య పనితీరును ప్రతిబింబించే ప్రముఖ అంశము అంటూ అయితే చెప్పడం జరిగింది. మరి చట్టం తయారీ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. చట్టాలను రూపొందించడం పార్లమెంటు యొక్క ముఖ్యమైన విధి. దీని గురించి వచ్చే అధ్యాయంలో నేర్చుకుంటామని దాటేయడం జరిగింది. ఇక్కడ పార్లమెంటులోని సభ్యులు ఎవరు ఒకసారి చూద్దామండి. ప్రస్తుతం పార్లమెంటులో విభిన్న సామాజిక నేపథ్యాలకు చెందిన సభ్యులు ఉన్నారు. వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, ఇంకా ప్రాంతీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు. ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని వర్గాలకు చెందిన ప్రజలు కూడా పార్లమెంటుకు ఎన్నికవుతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు కూడా రాజకీయాల్లో పాల్గొని వారి సంఖ్య పెరుగుతున్నది. ఈ క్రింది పట్టికను చూడండి, మీకు ఏం అవగాహన అయింది అడిగారనమాట. ఇక్కడ ఓటింగ్ శాతం ఇచ్చారు, ఈ ఎన్నిక అయితే ఇచ్చారు. సో ఇప్పటివరకు అయితే మనకి 17 ఎన్నికలు జరిగాయి. ఒకటో దాంట్లో మనకి 61.6 ఉంది, 16. అదే 4కి వచ్చేసరికి 61.33. అది 10కి వచ్చేసరికి తగ్గింది, మనకు క్లియర్గా కనిపిస్తుంది, 55.88. తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. సో 2017కి వచ్చేసరికి ఓటింగ్ శాతం ఎంత అంటే 67.11. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ప్రారంభంలో 61.16, ఇప్పుడైతే మనకి 67.11. అంటే క్రమంగా తగ్గి తర్వాత అయితే పెరగడం అయితే జరిగింది. అంటే ఈ ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే ఓటింగ్ ప్రజాస్వామ్య వ్యవస్థ సమాజంలోని ప్రజలందరి ఆకాంక్షలను,
ప్రతిబింబించలేదన్నది మనం గమనిస్తే తెలుస్తుంది. వివిధ వర్గాల వారి ఆసక్తులు, అనుభవాలు భిన్నంగా ఉన్నాయి. వారిని తగిన ప్రాతినిధ్యం కూడా ఉండదు. ఇలాంటి సందర్భాల్లో చారిత్రకంగా వెనుకబడిన వర్గాలు వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించబడింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొన్ని పార్లమెంట్‌లో సీట్లను కేటాయించారు. దీని వలన ఆ నియోజకవర్గాల నుండి ఎన్నికైన ఎంపీలు అంటే పార్లమెంటు సభ్యులు వారి నియోజకవర్గ ప్రజల అవసరాలను, ప్రాధాన్యతలపై మంచి అవగాహన కలిగి ఉండడం వలన దళితులు, ఆదివాసీ సమస్యలను ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు దృష్టిలో తీసుకువస్తారు అంటూ వాళ్ళకి కూడా భాగస్వామ్యం అయితే కల్పించడం జరిగింది. ఇక తర్వాత మనం చూసుకుంటే మహిళల గురించి చూడొచ్చు. అదేవిధంగా ఆహ్, మహిళల రిజర్వేషన్లు వర్తింపచేయాలని సూచిస్తారు. ఇది ఇప్పటికే చర్చనీయాంశంగానే ఉన్నది. 60 సంవత్సరాలకు ముందు 4% ఉన్న మహిళల ప్రాతినిధ్యం నేడు 11% పెరిగింది. ఇది కూడా మనకి ప్రశ్నే. సో, భారత ప్రభుత్వం అంటే స్వాతంత్రం సంపాదించేటప్పుడు 4% ఉండేది. ఇప్పుడైతే మనకు 11% పెరిగింది. కానీ ఈ సంఖ్య జనాభాలో సగం ఉన్న మహిళలతో పోలిస్తే చాలా తక్కువ భాగస్వామ్యం అని తెలుస్తుంది. తరచుగా ఇటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యల వలన ప్రజాస్వామ్య వ్యవస్థ నిజంగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమేనా అన్న సందేహాన్ని రేకెత్తిస్తుంది. మనం ప్రశ్నలకు లేవనెత్తుతూ వాటిని సమాధానాలు అందించడం అన్నది మనకు ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న గట్టి నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది అంటూ చర్చించడం జరిగింది. ఇదండి పాఠ్యాంశంలోని ముఖ్యమైన అంశాలు. సో, దీనిపైన మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ కానివ్వండి, సలహాలు గాని సూచించగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.